ఏంట్రా ఒరే ఎన్నిసార్లు అవి నాన్న గురించి అడిన సమాధానం చెప్పాడేంటి వీడు ఏమ్రా ఏమోరా అబ్బా అప్పటిదాకా గుడిగుడిలాడి ఈడించి నేను నాన్న పేరు చెప్పగానే ఎందుకు గమనే దేవుడికి తెలీదు. ఈడ్రా అబ్బాయ చిన్నప్పటి నుంచి 24 గంటలు నా ముడ్డి చుట్టే తిరిగేటోడు. ఈ నా కొడుక్కి నా సంకలో తప్ప ఇంకేడా నిద్రపట్టి చచ్చేది కాదు. అడిగే బట్టలేయాలో ఎలా తల దువ్వాలో అన్నీ నాకు బాగా తెలుసురా. పక్కపాపిడి హీరోలా ఉండేవాడు. ఆఖరికి రాబోయ ఆడికి పప్పు చారన్నం కలిపి తినిపిస్తా ఉంటే ఓ పక్క రసం కారిపోతా ఉంటే ఈ చేత్తో పట్టుకుని ఇట్ట తాగించేవాడిని. భలే తాగేవాడ్రా నా కొడుకు. ఇప్పుడు ఏమైందో తెలియదురా అబ్బాయ. బొత్తిగా నాతో మాట్లాడటమే మానేశాడు. ఎందుకు మాట్లాడలేదు? వద్దురా, ఏంటంటే నా కొడుకు ఎవరికి పుట్టి సావద్దు. తల పగిలిపోతాందిరా. ఇటీ రై మొత్తం బాటిల్ ఇవ్వరా. నీ బోగాటాలకి ఇలాంటి రోజులు వస్తాయని ముందే ఊహించాను. నీదే ఒక బతుక. ఎందుకే అరుస్తావు? పోతే పోయినాయి. ఇప్పుడు నా ఆస్తి ఎవడెవడు దొబ్బేశాడో ఆడి కాడకెళ్ళి ఇచ్చేమని అడుక్కోవాలా? నువ్వు అడుక్కోగానే వాళ్ళు ఇవ్వడానికి నీలాగా చేతకాని వాళ్ళు కాదు. అవునే, నేను చేతకానోడ్నే. నాకేం తెలీదు తినడం తొంగోవడం తప్ప. అయినా నీ ఆస్తి నేనే అడుక్కోవడం లేదుగా. నాకు తెలుసు నేనేం చేయాలి. మీరేం చెప్పక్కర్లేదు. నువ్వే పోరా పో. మిమ్మల్ని ఇంకెవ్వరు బాగు చేయలేరు. అసలు వీడు ఇప్పుడు దాకా తాగి తాగి పోగొట్టింది సరిపోక ఇప్పుడు మీకు ఉన్న పరువు ప్రదేశాన్ని కూడా రోడ్డుకి ఇద్దామని చూస్తున్నాడా? ఏమైంది వదిన? అవ్వడానికి ఇంకేముంది? కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టే అంత స్థితికి దిగజారిపోయాడు వాడు. తాకట్ట? నువ్వు ఒక్కదానివి. ఆ తాకట్టు పాపారావు దగ్గర కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టి 25 లక్షలు ఇప్పించుకున్నాడట. జల్సాలు చేసి దాన్ని కూడా పోగొడితే గానీ వీడికి మనశ్శాంతి ఉంటదే. ఏమంటున్నావు? నేను ఎంత అరిసినా వీడి చెవులు ఎక్కించుకోడు. ఇదిగో ఈ కొంప కానీ ఇంతో అంత మర్యాద ఉందంటే ఆ మండపం వల్లనే. దాన్ని కూడా పోగొట్టి మా నాన్నకున్న గౌరవాన్ని చెడగొట్టొద్దని చెప్పు. నా పెళ్ళైన తర్వాత మీ తాత నన్ను ఒక్కటే అడిగాడు, ఎలా అయినా కళ్యాణ మండపాన్ని కాపాడుకోమని. మీ తాత చివరి రోజుల్లో చాలా బాధపడినాడు. ఈ రోజు ఇలా అవుతుందని ఆయనకు ముందే తెలుసు. అందుకే కళ్యాణ మండపాన్ని నా పేరుని రాసిపెట్టినాడు. మీ నాయనకి ఎంత చెప్పినా నేను అరిచినట్టే ఉంటుంది. నా బాధ అర్థం కాదు. నీకు చెప్తావంటే నువ్వేం పట్లట్టే ఉంటావు. ఇప్పటికి 20 సార్లు చెప్పుంటాను. నువ్వేమో అమెరికా పోతానో అంటానే ఉంటావు. బయట నుంచి వచ్చిందాన్ని నేను చెప్తున్నాను. శ్రీ రాజలక్ష్మి కళ్యాణ మండపం అంటే ఎంత గొప్ప పేరుందో తెలుసా? నా మాటింద్రా, మీ తాత కోసమైనా నువ్వు ఆ కళ్యాణ మండపాన్ని చూసుకోరా.